హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ మను. ఈ రోజు మనం వచ్చేసాం కొంపల్లిలో ఉన్న హ్యాట్గా కాఫీ. మా పాప 2 days నుండి చంపేస్తుందండి. అమ్మ బయటికి వెళ్దాం, స్పెషల్లీ హాట్ కప్ కాఫీకి వెళ్దాము. మా అమ్మ వాళ్ళ యానివర్సరీకి వచ్చాము. ఫుల్ రచ్చ చేసింది, మ్యూజిక్, ఫుడ్, ఆంబియన్స్, అబ్బా సూపర్. అసలు రండి మనం చూద్దాం ఇవాళ వాళ్ళ అల్లరి మా సందడి. రండి. హాట్ కప్ కాఫీ, ద బెస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ రైట్ నౌ ఇన్ కొంపల్లి అండి. ఈ రోజు స్పెషల్లీ లేడీస్ నైట్ అవుట్ లాగా ప్లాన్ చేసుకున్నాము. ఓన్లీ లేడీస్ వచ్చామన్నమాట. నా ఫ్రెండ్ నాకు పార్టీ ఇస్తుంది. ఎందుకంటారా, నేను కేరళ వెళ్ళిపోబోతున్నాను. డ్యూ టు మై వర్క్ నాకు అక్కడ పోస్టింగ్ ఇచ్చారనమాట. సో ఇంకా హాట్ కప్ కాఫీకి వచ్చేసాం. సో ఇక్కడ మనకి 2 రకాల సిట్టింగ్ ఉంటుందన్నమాట. ఒకటి ఇండోర్, ఇంకోటి అవుట్డోర్. ఈ స్ట్రైట్ లోపల డోర్ ద్వారా వెళ్తే మనకి ఇండోర్ సిట్టింగ్ ఉంటుంది. అక్కడ ఎప్పుడు లైవ్ ఈవెంట్స్ అవుతూనే ఉంటాయి. మన సింగర్స్ కూడా వచ్చి పర్ఫామ్ చేస్తూ ఉంటారు. దానికి సపరేట్ ఎంట్రీ ఫీ అయితే ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి అవుట్డోర్ సీటింగ్ అనమాట. ఇది ఫ్లోర్ అంతా స్ట్రైట్గా వచ్చేసి ప్లాట్ఫామ్ లాగా, లాస్ట్లో మనకి డెక్ ఉంటుంది. ఈవెన్ ఇక్కడ స్పెషల్ ఈవెంట్స్ లైక్ క్రికెట్ జరిగినప్పుడు బాక్స్ క్రికెట్ లీగ్ అని చెప్పేసి అలాగా వాళ్ళు ప్రొజెక్టర్ మీద ప్లే చేస్తూ ఉంటారనమాట. ఎప్పుడు ఈ ప్లేస్ లైవ్లీగా ఉంటూనే ఉంటుంది. ఇవాళ వీక్ డే కావడం వల్ల కొంచెం క్రౌడ్ తక్కువ ఉంది. వీకెండ్స్ అయితే అసలు వేరే అట్మాస్ఫియర్ ఉంటుంది. ఎందుకు అంటే ఎప్పుడు ఏదో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో వీళ్ళు ఏదో ఒక ఈవెంట్ చేస్తూనే ఉంటారు. ఇది వచ్చేటప్పటికి ఇంకా అవుట్డోర్లో సెకండ్ టైప్ ఆఫ్ సీటింగ్ అనమాట. ఇక్కడ మనకి ఎప్పుడు లైవ్ ఈవెంట్ జరుగుతూ ఉంటుంది వీకెండ్స్లో. అక్కడ కీబోర్డ్ ఉంది చూసారా, మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటారు. ఆ పక్కన స్టేజ్ ఉంది, దాని మీద కూడా యాక్టివిటీ ఏదో ఒకటి నడుస్తూనే ఉంటుంది వీకెండ్. అండ్ లాన్ కూడా ఉంది ఎక్స్టెండెడ్. ఇది థర్డ్ టైప్ ఆఫ్ సీటింగ్ అండి అవుట్డోర్లో. ఇదంతా కూడా బార్ డెక్ అనమాట. సేమ్ గోవాలో మనకి ఎలాగా రెస్టారెంట్స్ ఉంటాయి విత్ బార్ డెక్, సేమ్ అదే కాన్సెప్ట్. మాకైతే గోవా వైబ్సే ఎప్పుడు వచ్చినా కానీ గోవాని గుర్తు చేస్తూ ఉంటుంది అనమాట. సో నేను అలా వీడియో తీస్తుండగానే మా వాళ్ళు ఇటు ఆర్డర్ చేసేసారు, వచ్చేసాయి. ఫస్ట్ అయితే సూప్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ చేశారనమాట. సూప్ చాలా బాగుందండి, హాట్ అండ్ సోర్ సూప్. మా పాప అయితే డాన్స్ స్టార్ట్ చేసేసింది. చూడండి, కూర్చొని తింటూ కూడా తను డాన్స్ చేస్తూనే ఉందన్నమాట. షీ లవ్స్ హాట్ కప్ కాఫీ. ఇంకా తినొచ్చేటప్పటికి నా ఫ్రెండ్, ఆ పాప వచ్చేటప్పటికి మా పాప ఫ్రెండ్. జాను ఎలా ఉంది, బాగుందా? అసి పాప ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా ఉంది నాన్న? ఇంకా మా పాప డ్యాన్స్ స్టార్ట్ చేసేసిందండి అక్కడ మ్యూజిక్తో తగ్గట్టు. చూడండి ఎంత బాగా అలా తేలుతూ ఉండదో, మ్యూజిక్కి తగ్గట్టు ఊగుతూ ఉంటుంది. కొంచెం తినడం ఇలా ఆడడం, కొంచెం తినడం ఇలా ఆడడం తనకు బాగా అలవాటు అయిపోయింది అనమాట. ఇక్కడ క్విజిన్ వచ్చేటప్పటికి ఏషియన్, నార్త్ ఇండియన్, చైనీస్, ఇటాలియన్, కాంటినెంటల్, జపనీస్ అండ్ అన్ని రకాల ఫుడ్ దొరుకుతుందన్నమాట. సో ఇట్స్ అన్ ఆల్ రౌండర్. మా పాపకి ఆ కేక్ టాపర్ దొరికింది. అదిగోండి, అమ్మ పట్టుకో అని నాకు ఇస్తుంది. ఇవ్వు అని అంటే మళ్ళీ తుర్రుమని పారిపోతుంది అనమాట. ఇంకా మా సెకండ్ డిష్ వచ్చేయబోతుంది అనమాట. సో ఇంకా మా పాప వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి అన్నీ ప్రిపేర్ చేస్తున్నారు, రెడీ చేస్తున్నారు తినడానికి. సో సెకండ్ డిష్ ఆఫ్ ద నైట్ ఈజ్ చికెన్ మలాయ్ కబాబ్. ఇది అస్సలు కారం ఉండదండి, చిన్నపిల్లలు హ్యాపీగా తినేస్తారు. వాళ్ళతో వచ్చాం కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగానే మనం ఆలోచించాలి. ఇంకొకటి, మా పాపకు ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే చాలా ఇష్టం అనమాట. ఖచ్చితంగా అదైతే ఆర్డర్ చేస్తాం మేము ఎక్కడికి వెళ్ళినా కానీ. అంటే అప్పుడప్పుడు మాత్రమే, నాట్ ఎవ్రీ టైమ్. హెల్త్ కూడా చూసుకోవాలి. ఇంకా ఎప్పుడో ఒకసారి బయటకు వచ్చినప్పుడు తప్పదు కదా. ఫర్ ద ఫస్ట్ టైం మా పాప అయితే తనంతటి తను ఓన్గా ఫోక్తో తింటుందనమాట. మాకేమో ఒక సైడ్ టెన్షన్ ఎక్కడ గుచ్చుకుంటుందో అని, కానీ తను మాత్రం అస్సలు తగ్గేదే లేదని అంటుంది. ఈ రోజు కెమెరామెన్ నేనే, అందుకే కెమెరా ముందు ఎక్కువగా కనబడట్లేదు, కెమెరా వెనకే ఉంటున్నాను. చాలా తక్కువ టైం దొరుకుతుంది నన్ను నేను షూట్ చేసుకోవడానికి. సో ఫుడ్ అయితే చాలా బాగుందని చెప్తున్నా. ఇంకా వీళ్ళు మళ్ళీ ఆడడం స్టార్ట్ చేస్తారండి. మేము చికెన్ బిర్యానీ కూడా ఆర్డర్ చేసాము. ఇంకా నెక్స్ట్ అది వస్తుంది అనమాట. ఇక్కడేమో ఫిషెస్ ఉన్నాయి. ఇంకా పిల్లలు వాటిని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మా చెల్లి ఇద్దరికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. సో ఇద్దరు అలా చూస్తూ ఉన్నారు. మా పాప కెమెరా కనబడినంత వరకు ఓకే, కనబడిందో 3 వెళ్ళిపోద్ది. నెక్స్ట్ బిర్యానీ ఆర్డర్ చేసామండి, అది వచ్చింది, తినేసాము. షూట్ చేసే టైం పిల్లలు ఇద్దరు ఇవ్వలేదన్నమాట. ఇంకా వాళ్ళతో కష్టం అని చెప్పి మా మమ్మీను మా ఫ్రెండ్ తినాలని నేను చెల్లి తీసుకొని వచ్చేసాం లాన్ ఏరియాకి. ఇంకా చూడండి వాళ్ళ ఆట, ఇంకా అసలు అలా వదిలేసి రెక్కలు వచ్చినట్టుంది అనమాట. అసలు ఉరుగుతూనే ఉన్నారు ఇద్దరు. యాజ్ ఐ సెడ్, ఇట్స్ ట్రూలీ కిడ్స్ ఫ్రెండ్లీ.
చిన్నపిల్లలు ఉన్న పేరెంట్స్ అసలు కంగారు పడాల్సిన అవసరం లేదు, వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మా పాప చూడండి, తన నీడని చూసి తను డ్యాన్స్ వేస్తుంది. అదో అలవాటు తనకి, ఎక్కడ నీడ కనబడినా అలా డ్యాన్స్ వేస్తూ ఉంటుందన్నమాట. ఇక వాళ్ళతో పాటు నేను కూడా చిన్నపిల్లలాగా డ్యాన్స్ వేయడం స్టార్ట్ చేశాను. మా పాపకి నేను డ్యాన్స్ వేస్తుంటే తను కూడా వేస్తా అని ఎంజాయ్ చేస్తుంది అనమాట. జర్రమని ఉరుక్కుంటా వచ్చింది, హగ్ చేసుకోమంటే మళ్ళీ వాళ్ళ మాసి దగ్గర ఊరికి వెళ్ళిపోయింది అనమాట. అండ్ ఇప్పుడు చూడండి, ఇద్దరూ వచ్చేసారు ఒకటేసారి. అండ్ నా వెనకాల కూర్చొని దాక్కుంటుందంట, పికబు పికబు అంటుంది. సో అలా వాళ్ళ అల్లరితో మా ముచ్చట్లతో ఆ రాత్రి భలే గడిచిపోయిందండి. ఈ గోలలో పడి ఈ డెజర్ట్ వీడియో తీయడం అయితే మర్చిపోయాను, చాలా బాగుంది, ఆప్రికాట్ రిలేటెడ్. సో ఇది మా లేడీస్ నైట్ అవుట్ విత్ కిడ్స్ ఎట్ ద రేట్ ఆఫ్ హార్డ్ కప్ కాఫీ కొంపల్లి. ఇట్స్ అ లవ్లీ నైట్ అండి, అసలు టైం ఎలా గడిచిపోయిందో తెలియలేదు. అండ్ ఎల్లుండి కేరళ వెళ్తున్నాను ఒక్కదాన్నే, మా పాపని వదిలేసి వెళ్ళాలి. తను చిన్నగా ఉన్నప్పుడు తనకి అర్థం కాలేదు, ఇంకా నాకు అలవాటు అయిపోయింది. బట్ ఇప్పుడు ఒక 10 months లీవ్ పెట్టున్నాను తన కోసం అని చెప్పి. వెరీ 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 డిఫికల్ట్ ఫేజ్, అర్థం కావట్లేదు ఎలా ఉంటుందో ఆ రోజు అన్నది, భయమేస్తుంది ఇప్పుడే. ఇంకా పాప కోసం వెయిట్ చేస్తూ ఉంటానన్నమాట. మార్చ్లో వస్తుంది తను, మా పేరెంట్స్ తీసుకొని వస్తారు, ఆ రోజు దాకా అలా వెయిట్ చేస్తూ ఉంటాను. అండ్ నాకు మీరే సపోర్ట్ ఈ జర్నీలో, మీ సపోర్ట్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూపించండి. వ్యూస్ అయితే ఇస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ కమెంట్ చేయండి. ఏదైనా స్పెసిఫైడ్ వీడియో చేయాలంటే తప్పకుండా నేను ట్రై చేస్తాను చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేను మీ మానస, సైనింగ్ ఆఫ్.